హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన స్త్రీ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 1964వ సంవత్సరంలో యువ సంచికలో ప్రచురింపబడింది. కథను మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సారథి అద్దం ముందు నిలబడి అరగంట అయినా అయింది. ముస్తాబులో మూడో వంతు కూడా ముగిసినట్టు లేదు. లక్సబ్బుతో 2 సార్లు రుద్దుకున్న ముఖానికి పాండ్సస్ను మెత్తుకుని రెమీ పౌడర్ అద్దుకున్నాడు. టేబుల్ మీది అద్దానికి దూరంగా దగ్గరగా నడుస్తూ వివిధ కోణాల్లో కోటా సరిచూసుకున్నాడు. సన్నగా దువ్వుకున్న జుట్టుని మళ్ళా దువ్వెన తిరిగేసి నొక్కులుగా ఒత్తుకుని కొంత జుత్తు తుబ్బుని నుదురు మీదకి పడేసుకుని సంతృప్తి పడ్డాడు. షర్టు చేతులు మడతలు పెట్టుకుంటూ కంఠం దగ్గర గుండీ తీసి డిస్క్లో పడేశాడు. గాబర్డీన్ ప్యాంటులోకి టెర్లిన్ షర్ట్ టక్ చేసి మచ్చమచ్చల నైలాన్ బెల్ట్ తగిలించాడు. సిల్క్ కర్చీఫ్ మీద నూర్జహాన్ ఉంపుకుని పాలిష్ చేసుకున్న బాటా బూటు కట్టుకున్నాడు. రేడియో కవర్ మీద బుద్ధిగా ఎదురు చూస్తున్న రిస్ట్ వాచ్ అందుకుంటూ గాజుల చప్పుడుకి గుమ్మం కేసి చూశాడు. నవ్వుతూ కనిపించింది. ఓ గంట నుంచి ఇక్కడే నుంచున్నాను. ఎంత పిచ్చిదానివి, కూర్చోవాలనైనా తెలియలేదు. రాజావారు బుద్ధిగా షోకిలా పురుషులైపోతున్నారు. గంటల కొద్దీ అంతూదరీలేని ముస్తాబులు కొంచెం కాటుకు కూడా అంటించుకుంటే. థ్యాంక్స్ డార్లింగ్, బాగా గుర్తు చేశావు. ఇవాళ ఓ సుర్మా బాక్స్ కొంటాను, థ్యాంక్స్ అంటూ మళ్ళా అద్దంలోకి చూపులు మళ్లించుకున్నాడు. సారథి ముస్తాబు వరకే షోకిలా పురుషుడు కాడు. అందచందాలు, అంగసౌష్ఠవం, మగవాళ్లకి కూడా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ అన్నీ కలిగిన అదృష్టవంతుడు. ఎల్లప్పుడూ నవ్వుతూనే మాట్లాడగలిగేంత చురుకైనవాడు. విజయ గుమ్మల్లో నిలబడే అంది. మీరో విషయం గుర్తించారో లేదో, ఇక మనం నిలువుటద్దం కొనాల్సిందే. ఈ చిన్నదాంట్లో మీ అందం పట్టడం లేదు. పర్వాలేదు డియర్, ఎలాగో ఇబ్బంది పడతాను. నీ మట్టుకు నీకేం కష్టం లేదుగా. చిరునవ్వులోనే కోపం ప్రదర్శించింది విజయ. అక్కడికి మీరే నవమన్మధులైనట్టు. అబ్బే, ఈ ఇంటి వరకే నేను చెప్తుంటా. సరే గాని ఎక్కడికేమిటి ప్రయాణం? పెళ్లినాడు కూడా ఇలా సింగారించుకునుండరు. శోభనన్నాడు ఇంకా ఘాటుగా సింగారించుకున్నాను. షాక్ తిన్నట్టు చూసావు కూడాను. మర్చిపోయావు కాబోలు. ఛా, మీకు బొత్తిగా సిగ్గులేదు. అప్పుడుండేది, ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాకే పోయింది. కబుర్లు చెప్పి కప్పదాట్లు వేయకండి. ఎక్కడికి ప్రయాణం? అబ్బా, నిలదీసి అడుగుతున్నావే, మరి చెప్తే బాధపడవు కదా. ఏం అంత బాధపడే చోటికి బయలుదేరుతున్నారా? ఏమో, ఎవరు చెప్పగలరు. ఆడదానికి అసూయ ఉంటుందిగా. పోనీ బాధపడతానని తెలిస్తే మానుకుంటారా? నోనో, అదేం కుదరదు, వెళ్ళి తీరాలి. అందుకే చెప్పి మరీ వెళ్ళండి. అయితే చెప్పేస్తున్నాను, నన్నేమనదు. తర్వాత నువ్వేమీ అనుకోవద్దు. ఈ ఉపోద్ఘాతాలకేం కానీ సంగతి ఏమిటో చెప్తురు. ఓ పిల్ల నన్ను పిలుస్తుంది రోజు, అందుకని ఈవేళ తెగించి. చురుగ్గా చూసింది విజయ. అంతలోనే నవ్వు తెచ్చుకుంటూ అంది. పిల్ల పేరు మల్లెమొగ్గ. మీ పేరు జమీందారునా? నిలదీసి అడిగావు, నిజాయితీగా చెప్పేశాను. తర్వాత నీ ఇష్టం. పిల్ల దగ్గరికి వెళ్ళే విషయం అయితే బయటికి చెప్పుకుంటారా ఎవరైనా? ఎవరి సంగతో నాకెందుకు. నేను మాత్రం ఏం చేసినా దాచుకోకుండా చెప్పేస్తాను. నువ్వు చాలా మంచిదాని కాబట్టి. నేనేమంత మంచిదాని కాదు. ఆ వెధవ మంచితనం నాకక్కర్లేదు. అబ్బే, అలా అంటే ఎలా? నువ్వు ఒప్పుకోవు కానీ బొత్తిగా మంచిదానివి. ఇలా పొగిడితే నేనేం పొంగిపోను. మీ హాస్యాలకి అర్థం పర్థం లేదేమిటి? హాస్యమా? నీతోనా? ఇప్పుడా? పొరపడుతున్నావు డియర్, ఇది పచ్చి నిజం. నమ్మకపోతే నేనేం చేసేది? విజయ కాసేపు దీర్ఘంగా చూస్తూ నించుంది. ఎక్కడుంది పిల్ల? ఆకాశపు అంచున చందమామ చాటున నక్కి ఉన్నానోయ్ బావా, దాగి ఉన్నానోయ్ అని పాడుతూ ఉంటుంది రోజు. అయితే భూమి మీద లేదన్నమాట. మా ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్న విజ్జి, ఊహాలోకాల్లో తేలియాడే నా చిన్నారి లవ్వు అంటే ప్రేయసి గోదావరి గట్టున పర్ణశాలలో కూనిరాగాలు తీసుకుంటూ తన్మయం చెందే ఓ జాలరి చిన్నది. ఆహా, ఎంత సుందరంగా ఉంటుందనుకున్నావు. బెదిరి బెదిరి చూసే లేడి కళ్ళు, పెదవుల్లో దాగి ఉన్న దొండపళ్ళు, తుమ్మిదల్ని బంధించిన జుత్తుముళ్ళు, నీచు నీచుగా కంపు ఒళ్ళు. నోనో, అదెంత గుడ్ స్మెల్. చేప పిల్లల్ని దేవుకునే ఆ చేతి వేళ్లతో గంటల తరబడి ఆడుకోగలను.
ఊర్వశి గాని నా ప్రేయసిని చూసిందంటే ఉసూరుమనుకుంటూ వెనక్కిపోదు. ఛీ, మీకు సిగ్గులేదు? ఎందుకు డియర్, ఎందుకు? ఎందుకేమిటి? ఏమిటి పిచ్చి ధోరణి? ఎవరిది? నాదా పిచ్చి ధోరణి? గుడ్ గాడ్! హాస్యాలకు కూడా అద్దుండాలి. ఇంత మోటుతనం పనికిరాదు. మరేమైనా చేయండి కానీ ఇలా మాత్రం బాధ పెట్టద్దు. నేను నిన్ను బాధ పెడుతున్నానా? ఎంత అపార్థం! అర్థం లేదు, అపార్థం లేదు. ఇలాంటి విషయం మరెప్పుడూ నా దగ్గర ఎత్తొద్దు. జీవితంలో ఏ కష్టమైనా సహిస్తాను కానీ ఈ దౌర్భాగ్యానికి తట్టుకోలేను. పూర్ ఫెలోవి. తప్పదు డార్లింగ్, తప్పదు. ఇదిగో నేను వెళ్తున్నాను, తలుపేసుకో. రాత్రికి రాకపోవచ్చు. మళ్ళా ముక్కనండి, కాళ్ళు విరక్కొట్టి మూల కూర్చోబెడతాను. మై గాడ్, అంత శిక్షే? కాక మీరే వేషం వేస్తున్నా ముద్దు ముద్దుగా చూస్తూ ఊరుకుంటానా? సారథి నిట్టూరుస్తూ కుర్చీకి అంటుకుని పోయాడు. పతివ్రతలు భర్తల కాళ్ళు విరగ్గొడతారా? అవసరమైతే విరగ్గొట్టి భర్తగారికి బుద్ధొచ్చాక బాగు చేయించుకుంటారు. అదే ఈ కాలం పాతివ్రత్యం. చచ్చా, ఇది అన్యాయం. సుమతి ఇలాగే చేసిందా? ముద్దు కృష్ణుడి పెళ్ళాలంతా ఇలాగే చేశారా? పాండురాజు ఏం చేశాడో, ద్రౌపది మొగుళ్ళంతా ఏం చేశారో కూడా గుర్తు తెచ్చుకుంటారా? ఆ పురాణాలేగా మీకు ఆధారం. మాటలు నేర్చిన కుక్కని వేటకు తీసుకెళ్ళినట్లుంది నా పని. అసలు సంగతి మర్చిపోయి నీతో వాదం వేసి కూర్చున్నాను. నా జాలరి చిన్నది ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. వస్తా, బై బై. వస్తున్నా ప్రేయసి, వచ్చేస్తున్నా. ఇదిగో ఏమిటా దూకుడు మాట? సారీ డియర్, సారీ. విజయ ఈల వేసుకుంటూ పోతున్న సారథిని చూస్తూ బొమ్మలా నిల్చుంది. చా, ఏమిటి మనిషి? రోజుకో మేళం. నిజమో తెలీదు, అబద్ధమో తెలీదు. ఎంతైనా సారథి బొత్తిగా ఇంత తెగించగలడంటే నమ్మకం కుదరటం లేదు. తప్పుడు పనులు చేసేవాళ్ళు అంత ధైర్యంగా చెప్పుకోగలరా? అయితే ఇదంతా ఉత్త హాస్యమేనా ఏమిటి? అదేమో గాని నవ్వు తాలూకైనా అలాంటి విషయాలు ప్రస్తావిస్తే సహించలేదు విజయ. బాధలు, బరువులు, హాస్యాలకి మాత్రం ఎవరు కోరి తెచ్చుకుంటారు? ఏ ఆడది మగవాణ్ణి పరాయి పంచపాలు చేస్తుంది? త్రుళ్ళిపడింది విజయ. దిమ్మెరపోయినట్టుగా అచేతనంగా నిలబడింది. అయితే మరి రుక్కు అత్త ఆడది కాదా? ఆడదానికి ఉండే అసూయ, బాధ అత్తకి లేవా? అత్త గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు ఆలోచనలతో కొట్టుకుంటుంది. రకరకాల భావాలు చెలరేగుతాయి. పాపం పిచ్చి అత్త అనుకుని జాలిపడాలనిపిస్తుంది. బొత్తిగా తెలివి మాలింది అంటూ విసుక్కో బుద్ధి పుడుతుంది. పతివ్రతనైపోదామనే తాపత్రయమో ఏమిటో అంటూ వెటకారం చేయాలనిపిస్తుంది. అసలు స్వార్థమే ఎరగని పుణ్యాత్మురాలు చేతులెత్తి దండం పెట్టాలన్నంత గౌరవము కలుగుతుంది. ఏది ఏమైనా అత్త మాత్రం ఆడజన్మకే కాదు, మానవ జన్మకే అతీతురాలు. జీవితంలో ఏమీ అనుభవించలేదు, అనుభవించాలని తాపత్రయపడలేదు కూడాను. విజయ లాంటి ప్రతి ఆడపిల్లకి రుక్మిణమ్మ ఓ సమస్యే. ఆ పల్లెటూళ్ళలో వెంకట్రాయుడి భార్య చిన్నపిల్లలందరికీ అత్తయ్యే. మధ్యాహ్నం పూట వాళ్ల మండువాలో చేరి ఆటలాడుకోవటం, రుక్కు అత్తతో జడలు వేయించుకోవటం ఆ వీధి పిల్లలందరికీ అలవాటు. తలకు గుప్పెడు శనక్కాయలో, వేపుడు శనగలో, కారం అటుకులో పెడుతూ ఉంటుంది రోజు. రుక్మిణికి పిల్లలు లేరు. బహుశా పుడతారనే నమ్మకం కూడా లేదేమో. అందుకే పిల్లలందరినీ అంత ముద్దు చేసి వాళ్ళ అల్లరి చూసి నవ్వుతూ కూర్చుంటుంది. ఆ పిల్లల ముఠాలో విజయ కాస్త పెద్దది, 10-12 ఏళ్లది. రుక్మిణికి విజయ్ అంటే మరీ అభిమానం, కాస్త దూరం చుట్టరికం కూడాను. ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా విజయ అత్త దగ్గరే ఉండిపోతుంది. ఓ రోజు పగలు 10 గంటల వేళ అత్తయ్య గారి మండువాలో చేరారు పిల్లలంతా. విజయ, సావిత్రి, సరోజ, కమల పచ్చి సాడుకుంటున్నారు. వరలక్ష్మి, సుసి చింతగింజలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. సావిత్రి చెల్లెలు, కమల పెద్ద తమ్ముడు కాగితాలు చింపుకొని గాలిపటాలు కట్టుకుంటున్నారు. చావిడంతా గోలగోలగా ఉంది. వెంకట్రాయుడు వీధిలో నుంచొచ్చారు. అతగాడి వెనుక మరో ఆడమనిషి కూడా వచ్చింది. ఎర్రగళ్ల చీర శీలమండల పైకి కట్టుకుంది. కాళ్ల కడియాలు బాగా కనపడుతున్నాయి. 2 చేతులకి బెత్తడేసి వెడల్పున ముదురు నీలం గాజులున్నాయి. జుట్టంతా గట్టిగా బిగించి కొప్పు వేసుకుంది కుడి చెంప మీద. నల్లగా జిడ్డుగా ఉన్న మొహంలో డబ్బంత ఎర్రబొట్టు మసగ్గా కనిపిస్తోంది. రాయుడి వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది చావిట్లోకి. పిల్లలేమంత దాని గొడవ పట్టించుకోలేదు. పొలం పనివాళ్లు కూలికొస్తూ ఉంటే మామయ్య ధాన్యం కొలిపించటం అందరికీ మామూలే. వెంకట్రాయుడు దక్షిణపు గది తలుపులు తోసుకుని వెళ్ళాడు. వెనకే ఆ కూలి మనిషి గదిలోకి వెళ్ళబోయింది. ఆటల సందట్లో మునిగిపోయిన విజయ హఠాత్తుగా తలెత్తి చూసి అరిచింది. ఏయ్, నువ్వు లోపలికి వెళ్తావేం? నించో ఇక్కడ. మామయ్య తాళాలు తీసుకొస్తాడు. ధాన్యం కొట్టు వాకిట్లోనే ఉందిగా.
బిత్తరపోతూ గడపకి ఇవతలే నిల్చుండిపోయింది ఆడమనిషి. వెంకట్రాయుడు దాని చెయ్యి పట్టి గుంజి లాగాడు గదిలోకి. అది కాస్త తలుపు చాటుకి ఒదిగి నించుంది. దాని బొమ్మ ఎదర గోడకి వేళ్లాడుతున్న అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది చావిట్లోకి. పిల్లలంతా గోల చేసుకుంటూ గదిలోకి దూరిన కూలిదాన్ని, అద్దంలో పడుతున్న దాని బొమ్మని చూడటానికి గుంపుగా వెళ్ళిపడ్డారు. రాయుడి కోపం నటించి, ఏయ్ పోండి, ఇళ్ళకి పోండి, చెప్తుంటే కదలరేం, మళ్ళా మధ్యాహ్నం వచ్చి ఆడుకుందరు కానీ నడవండి అంటూ పెద్ద గొంతుతో కేకలిస్తూ పిల్లలందరినీ చావిట్లో కూడా లేకుండా చెదరగొట్టేశాడు. ఉండేలు చూసిన పిల్లకాకుల్లా చెల్లా చెదరై వీధిలోకి పరిగెత్తారు పిల్లలు. విజయ ఒక్కతి పడమటింటి గదిలో నక్కింది. వెంకట్రాయుడు మళ్ళా దక్షిణపు గదిలో దూరి తలుపులు బిగించుకున్నాడు. పరికిని ఎగరేసుకుంటూ వంటపాకలోకి పరిగెత్తింది విజయ. అత్త అత్త, మావయ్య ఏమో ఎవతో అమ్మి కూడా గదిలోనే ఉంది, తలుపులన్నీ వేసేశాడు. ఎప్పుడే? రుక్మిణి నవ్వుతూ అడిగింది. ఇప్పుడే, మేమంతా ఆడుకుంటూ ఉంటే వెళ్ళిపోమ్మని కేకలేశాడు. నేనొక్కదాన్ని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేశాను, రా అత్త చూద్దాం మనం. కందిపచ్చడి రుబ్బుతున్న రుక్మిణి విరగబడి నవ్వింది. ఏమిటి చూస్తావే? విజయ్కి కోపం వచ్చింది. తలుపు చెక్కల మధ్య పొడుగ్గా చీలికుంది కాదేమిటి, చూస్తే ఎందుకు కనిపించదు? చా పిచ్చి పిల్ల, అలా చూడకూడదు, అటు వెళ్ళకు, కూర్చో నా దగ్గర, ఆ పీట తెచ్చుకో, పచ్చడిలో పులుపు చాలిందో లేదో చూడు. గోరెడు పచ్చడి విజయ్ చేతిలో పడేసింది. పీట మీద కూర్చుని పచ్చడి చప్పరిస్తూ కుతూహలంగా అడిగింది విజయ. ఆ అమ్మి ఎవరత్తా? ఎవతో పొలం పనికి వచ్చిందేమో. మీ మావకి మనసైందిగా ఉన్ను, అందంగా ఉందా ఏమిటి? చీ, దెయ్యంలా ఉంది. ఫక్కుమంటూ నవ్వింది రుక్మిణి. నీకు నచ్చలేదంటే మీ మావయ్య కళ్ళకి రంభలాగా ఉంటుంది అది. పోనీ నీకు నేను బాగుంటానా? విజయ అత్తకేసి అభిమానంగా చూసింది. ఆ చూపే అత్త తనకి బాగా నచ్చినట్టు చెప్తుంది. నిజంగానే రుక్మిణి అందంగా ఉంటుంది. పచ్చగా బొద్దుగా, ఏ చీర కట్టుకున్నా నిండుగా ఉంటుంది. ఎంత అణిచి దువ్వుకున్నా రేగుతూ ఉండే చిర్ర జుట్టుని అందంగా మెడమీదికి ముడిచుట్టుకుంటుంది. ఏ రోజు కాళ్ళకి పసుపు, కళ్ళకి కాటుక, మొహాన బొట్టు బద్దకించకుండా పెట్టుకుంటుంది. పిల్ల జల్లా లేరేమో, ఎప్పుడూ ఎడ్డిగా కనిపించక పరిశుభ్రంగా కడిగిన ముత్యంలాగా ఉంటుంది. రాయుడికి పెళ్ళామంటే ప్రేమ లేకపోలేదు, కానీ మోజు మాత్రం లేదు. పెళ్ళాం ఏ విధంగా అలంకరించుకున్నా, ఎంత కొత్త చీర కట్టుకున్నా ఆ సింగారంలో ప్రత్యేకత ఏమీ కనిపించదు. దగ్గరికి రావాలన్న తాహతా ఏమీ ఉండదు. తను కట్టుకున్న భార్య అనే అభిమానం, సానుభూతి మాత్రం ఎన్నడూ భార్యని అసహించుకునేలాగా చేయలేదు. సంసార విషయాలలో భార్య సుఖానికి కూడా ఏలుటూ లేకుండానే చూసుకుంటాడు. వెంకట్రాయుడు బాగా పొడగరి, బలిష్టమైన వాడును. మల్లు పంచ కట్టి, గ్లాస్కో లాల్చీ తొడిగి, జరీ కండువా వేసుకుని బయలుదేరుతుంటే రుక్మిణి ముచ్చటగా చూసుకుంటుంది. ఈడు జోడు విషయంలో మాత్రం రుక్మిణి వెంకట్రాయుడికి ఏమంత సరిపడదని చెప్పుకోవాలి. పాపం రుక్మిణి పొట్టివాళ్ల కంటే మరి కాస్త పొట్టి. వెంకట్రాయుడి దగ్గర నిలబడితే అసలే పొట్టి. పొట్టి పిచ్చుకలాగా నువ్వు నా గుండెల దగ్గరికైనా రాలేదే అంటూ హాస్యాలాడుతూనే ఉంటాడు రాయుడు. పోనిద్దురు, మీ ముచ్చట్లకు నేనేం అడ్డు రావటం లేదుగా, నా కర్మ రాది అని నవ్వేస్తూ ఉంటుంది రుక్మిణి. విజయ్, ఏమిటే మాట్లాడకుండా కూర్చున్నావు? నేను ఎలా ఉంటానని అడిగితే చెప్పనే లేదేం? విజయ ప్రేమగా అంది. నువ్వు చక్కగా ఉంటావత్తా. పొట్టిగా అందంగా ఉండనట్టు కదూ. చూడు, మీ అమ్మ వాళ్ళు పొడుగ్గా నిండుగా ఉంటారు. ఎందుకేమిటి అంత పొడుగు? నువ్వే బాగుంటావు నాకు. రుక్మిణి నవ్వుతూ అంది. మా విజ్జికి నేనంటే చాలా అభిమానం. పచ్చడి రుబ్బుతున్న అత్తకేసి చూస్తూ కూర్చుంది విజయ. ఉన్నట్టుండి అడిగింది. అత్త, అది నీ గదిలో కూర్చుంది కదా, దెబ్బలాడవేం? దెబ్బలాడకూడదే, అదే వెళ్ళిపోతుందిగా మళ్ళా. విజయ్కి ఏం నచ్చలేదు, మరేం అడగలేదు. అడిగినా అత్త సరిగ్గా చెప్పటం లేదుగా. కాసేపు బుద్ధిగానే కూర్చుంది. హఠాత్తుగా అంది. అది వెళ్ళిపోయిందేమో చూసిరానా? దానిగోలెందుకే నీకు, కూర్చో, అన్నం పెడతాను, మధ్యాహ్నం వెళ్దుగాని ఇంటికి. పచ్చడిలో చిట్ట చివర్లో వెల్లుల్లి గడ్డ చిదిపి పడేసి జాడీలోకి తీసి లేచింది రుక్మిణి. ఆ చేత్తోనే విజయ్కి అన్నం పెట్టి కమ్మగా నెయ్యి వేసి కందిపచ్చడి ముద్దలు కలుపుతూ కూర్చుంది. పెరటి వైపుకు వచ్చాడు వెంకట్రాయుడు. ఉడుకునీళ్ళున్నాయేమో తోడిపడయ్యే. విజయ్ ఎంత గొడవ చేసిందో చూశారు అంటూ నవ్వుతూ లేచింది రుక్మిణి. పొంత కుండెడు నీళ్లు చేదలోకి దిమ్మరించి వేప చెట్టు కింద పెట్టి వచ్చింది. తుండుగుడ్డ తీసుకెళ్లి కొమ్మ మీద వేళ్లాడేసింది. నీళ్లు దిమ్మరించుకుంటున్న మొగుడికి ఎదురుగా నిలబడి హాస్యంగా అంది. పొలం పని కొత్త ఆడది రావటం పాపం అనుకుంటాను. అఘోరించావు గాని అన్నం వడ్డిద్దు, వచ్చేస్తున్నాను. విజయ పక్కనే పెద్ద పీట వాల్చి వెండి కంచంలో అన్నం కూరలు వడ్డించింది. రాయుడు ఒళ్ళు తుడుచుకుని
పీట మీద కూర్చుంటూ విజయ వీపు మీదో చెరుపు చెరిచాడు. మీ అత్తకి ఏం కోపం లేదు కానీ నీ కోపం వచ్చిందటే పిల్ల. సిగ్గుపడి తలదించేసుకుంది విజయ. ఇది మొగుణ్ణి బాగా సాధించేలాగే ఉంది అంటూ నవ్వింది రుక్మిణి. మరోసారి మధ్యాహ్నం 2 గంటల వేళ. అత్త, గాజులమ్మి వీధిలో పోతుంది, పిలిచేదా? గాజులు వేయించుకోవాలన్నావుగా నిన్న. హడావిడిగా వచ్చి పడింది విజయ. అవునే విజి, చేతులు నిండుకున్నాయి, పిలుచుకు రాలేకపోయావు, అది వెళ్ళిపోతుందో ఏమో అంటూ కొంగుపరుచుకుని పడుకున్న రుక్మిణి లేచి చావిట్లోకి వచ్చింది. అప్పటికే బయటికి పరిగెత్తింది విజయ. ఓ గడియకి గాజుల కనకాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. అది బస్తీ నుంచి గాజులమ్మ తెచ్చే బడాయి కుర్రది. ఆ మధ్యనే కొత్తగా వస్తోంది ఊళ్ళ వెంట. కనకం గోను సంచులతో గాజులమ్ముకునే మలారం మనిషిలా ఉండదు. అద్దాల పెట్టెలో నుంచి గాజులు పైకి కనిపించేలాగా రంగురంగులుగా పేర్చి చేత్తో పట్టుకుంటుంది. దాని దగ్గర గాజులు కొనుక్కోవటం ఆ ఊళ్ళో చాలామంది ఆడపిల్లలకి సరదా, గర్వం కూడాను. ఆ రోజు కనకం జిలుగుటలుగుల్లా పెనవేసుకున్న తీగల చీర కట్టుకుంది. చీర కుచ్చెళ్ళు రోడ్లు తుడిచేలా నేల మీద పారాడుతున్నాయి. చెంపలు ఎగదువ్వుకుని నడినెత్తి మీద బర్మా ముడి చుట్టింది. అస్తమాను తమలపాకులు నవ్వులుతూ ఉంటుందేమో. పళ్ళు పెదాలు గారపట్టి పొగాకు రుంగుతో కనిపిస్తున్నాయి. చెంపల మీద పౌడర్ చెమటకి తడిసి మచ్చలు కట్టింది. చావిట్లోకి వస్తూనే చెంకీ చారల చెప్పులు గుమ్మం వారగా విడిచింది. రుక్మిణి అంతవరకు కనకం దగ్గర గాజులు కొనుక్కోలేదు. ఓసారి దానికేసి ఆశ్చర్యంగా చూసి ఈతాకుల చాప తెచ్చి పరిచింది. కనకం వెకిలిగా నవ్వుతూ చావిడంతా ఓసారి కళ్ళు తిప్పి చూసి చాప మీద కూర్చుని పెట్టె తెరిచింది. అంతలోనే ముఖం తుడుచుకుని చేతిగుడ్డతో గాలి విసరుకోవటం మొదలుపెట్టింది. ఎండలో నుంచి వస్తే మరీ ఉక్కగా ఉన్నట్టుంది. విజయ, కాస్త లోపలికెళ్ళి విసనకర్ర తీసుకురావే అంటూ పురమాయించింది రుక్మిణి. గాజుల కనకం కేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చున్న విజయ బలవంతంగా లేచింది. కనకాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది పిల్ల వెదవలకి. పెళ్లి పందిట్లో గ్యాస్ లైట్ల వెలుగులో డాన్స్ చేసే భోగందానిలాగే ఉంటుంది కనకం. అలాగే అస్తమాను ఉత్తపుణ్యానికి ఎక్కిలిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషంలో చేటంత విసనకర్ర తీసుకుని పరిగెత్తుకొచ్చింది విజయ. కొంచెం మజ్జిగ తాగుతావు? నీ పేరు కనకం కావును, విన్నాలే అంది రుక్మిణి దాని చెమటలు చూడలేక. కనకం ఇబ్బందిగా చిట్లించింది ముఖం. చల్ల, వద్దు బాబు, కాసిన్ని టీ నీళ్ళు ఇస్తే తాగుతాను అదోలా నవ్వింది. టీలు కాఫీలు మా ఇంట్లో ఉండవు మరి, పోనీ పాలు కావాలంటే తాగు అంటూనే దాలి మీద కుండలో ఉన్నాయి, కాసిని గాజు గ్లాసులో కొంపుకు రావే విజి, జాగ్రత్త, కుండ బద్దలు కొట్టేవో. పాలు తాగి విసనకర్రతో కాసేపు విసురుకుని గాజులు చూపించటం మొదలుపెట్టింది కనకం. మధ్యాహ్నం నిద్ర ముగిసి లేచి గదిలో నుంచి బయటికి రాబోయిన వెంకట్రాయుడు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. ఎదురుగా కనిపిస్తున్న చెంకీ చెప్పులకేసి చూస్తూ, ఈ గాజులు తీసుకోండమ్మా, అర్ధాంగి గాజులు, పెళ్ళం వేసుకుంటే చాలు మొగుడు బంద్ అయిపోయినట్టే, కుక్కలా వెంట పడతాడు. తన చమత్కారానికి తనే విరగబడి నవ్వుతోంది కనకం. పెడగాళ్ళు వేసుకుని వయ్యారంగా కూర్చొని గాజులు విప్పి చూపిస్తోంది. తీసుకుంటాలే, ఇంకా రకాలు చూపించు అంది రుక్మిణి. ఇవి చాలా బాగున్నాయత్త, గమ్మున తీసుకో అంటూ కంగారు చేస్తోంది విజయ. వెంకట్రాయుడు ఆరాటంగా గాజుల కనకం కేసి చూస్తూనే నించున్నాడు. కాసేపటికి మళ్ళా లోపలికి వెళ్ళిపోయి, జయా, మీ అత్తని ఇలా రమ్మను అంటూ కేకలెట్టాడు 2-3 సార్లు. గాజుల ఎన్నిక ఆపుచేసి వెళ్ళింది రుక్మిణి. వెనక గదికేసి చూస్తూ కూర్చుంది కనకం. కాసేపటికి మామూలుగా చావిట్లోకి వచ్చింది రుక్మిణి. వెంకట్రాయుడు కనకం కేసి కోరగా చూస్తూ టీవీగా నడుస్తూ వీధిలోకి వెళ్ళిపోయాడు. కనకం 1-2 సార్లు వీధికేసి చూసి మళ్ళా గాజుల బేరంలో పడింది. నా గాజులు తర్వాత తీసుకుంటాను కానీ ముందు ఈ పిల్లకి గాజులు వెయ్యి అంటూ విజయ్ చేతులు అందించింది రుక్మిణి. నేను మొన్ననే వేయించుకున్నానత్తా అంటున్నా వినిపించుకోకుండా కొత్తగా 4 తళుకు గాజులు వేయించింది విజయ్కి. మీ గాజులు కూడా గమ్మును చూసుకోండి, నేను పోవాలా కంగారు పడింది కనకం. పోనీ ఊళ్ళో అమ్ముకురా, తర్వాత తీసుకుంటానులే నేను తాపీగా కూర్చుంది రుక్మిణి. పొద్దు పోద్దమ్మా, ఏకంగా అమ్ముకుపోతాను, చీకట్లో స్టేషన్ కాడికి నడిచిపోవాలా. అంత చీకటి పడితే మా ఇంట్లో ఉండిపోదోలేదు, ఏం మేం మాత్రం మనుషులం కావా, ఒక పూటకు ఆదరించలేమా. అదేం మాటమ్మా, ఇంటికాడ మా యజమాని ఎదురు చూస్తుండడా. చూస్తే చూస్తాళ్లే, చీకటి పడి వెళ్ళలేనప్పుడు ఏం చేయగలవు, ఈ పూట మా ఇంట్లో ఉండాల్సిందే, 10 రూపాయల గాజుల వరకు తీసుకుంటాను, తీరిగ్గా చూసుకోవాలా వద్దా. అయితే ముందు ఊళ్ళోనే చూసుకురమ్మంటారా. వెళ్ళిరా, మర్చిపోకు సుమి. అయ్యో, ఇంత పెద్ద బేరం పోగొట్టుకుంటానేంటమ్మా. మళ్ళా గాజులన్నీ పెట్టెలో సర్దుకుని లేచింది కనకం. అత్త, ఇప్పుడే తీసుకోకూడదు, తీరిగ్గా తీసుకుందాంలేవే, తొందర ఏమొచ్చే. రుక్మిణి వంటపాకలోకి వెళ్ళి ఓ సోలెడు మినపప్పు నీళ్లలో పోసి వచ్చింది. సాయంత్రం అరకోడి పిల్లను దాన్ని కోయించింది.
కాసిని గారెలు వండింది. జీడిపప్పు యాలకుల పొడి వేసి సగ్గుబియ్యం పాయసం కాచింది. గాజుల కనకం వచ్చేసరికి వేడి నీళ్లు కూడా తోడించింది. కనకం వచ్చేసరికి బాగా చీకటి పడింది. వస్తూనే ఉస్సురంటూ కూలబడింది. కాస్త ఒళ్ళు కడుక్కుంటావు? ఇప్పుడే స్థానంలేమ్మా, కాస్త తిండి తిని పడుకుంటాను. ఇలా బద్దకించకేవ్, నీళ్లు పోసుకుంటే ఎండలో తిరిగావేమో, సుఖంగా ఉంటుంది ప్రాణం. పాలేరు తోడి పెట్టనే పెట్టాడు దొడ్లో. ఒళ్ళు తుడుపుగుడ్డ సబ్బు బిళ్ళ అక్కడే ఉన్నాయి, లేచి వెళ్ళు. కనకానికి బద్ధకం పోయింది. సబ్బుతో గుమగుమలాడేలా ఒళ్ళు తోముకుని నీళ్లు పోసుకుంది. ఓసారి ఆశ్చర్యంగా చూసి రుక్మిణి అందించిన చాకింటి చీర కట్టుకుంది. నైట్ క్వీన్ గుత్తులు 2 తెంపి చుట్టలో కుక్కుకుంది. అదంతా చూస్తుంటే మహదాశ్చర్యంగా ఉంది విజయకి. అత్త, కనకం ఇక్కడెందుకు ఉండిపోయింది అంటూ గుసగుసలాడుతూ అడిగింది రుక్మిణి వెనకే తిరుగుతూ. పాపం, చీకటి పడిపోయింది కదా, బస్తీ ఎలా పోతుంది? పోనీ ఈ రాత్రికుంటే మనదేం పోయింది? కోడి మాంసం, గారెలు, పాయసం వగైరాలతో ఆపసోపాలు పడుతూ తింటున్న కనకాన్ని చూస్తే విజయ్కి మళ్ళా ఆలోచన వచ్చింది. అత్త, కనకం మనకి చుట్టం కాదుగా, ఇవన్నీ ఎందుకు వండావు? దానికోసం వండానా ఏమిటి? మనం మాత్రం తినటం లేదు. మీ మావయ్య వండమంటే వండాను. అత్త చెప్పే కబుర్లు ఏవీ విజయ్కు సంతృప్తి కలిగించలేదు. అడావిడిగా పాలెల మీద అరుస్తూ తిరిగే మావయ్య కూడా ఎందుకో నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళని తొందరగా పంపేశాడు. పెరట్లోకి చావిట్లోకి అదే పనిగా తిరుగుతున్నాడు. కనకం కేసి చూసి నవ్వుతూ ఉంటే అదేమిటో సిగ్గుపడిపోతున్న దానిలా తలుపు చాటుకి నక్కింది. విజయ గబగబా రుక్మిణి దగ్గరికి వెళ్ళి, అత్త, గాజుల కనకం ఎక్కడ పడుకుంటుంది అని అడిగేసింది రహస్యంగా. లంకంత ఇంట్లో అది పడుకోవడానికి చోటు లేదా? మనం మాత్రం ఈ పెరట్లోనే పడుకుందాంలే పద, వంటపాక తలుపులు వేసొస్తాను. విజయ్ జాగ్రత్తగా చూస్తూనే ఉన్న కనకం వెంకట్రాయుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. గుండెలు కవికేలా పరిగెత్తుకొచ్చింది. అత్త, చూసావా? కనకం మామయ్య దగ్గర కూర్చుని చెప్తోంది కబుర్లు. దక్షిణం వైపు దొడ్లో నవ్వుతుంది కూడాను. మీ మామయ్య బస్తీ కబుర్లేవో అడుగుతున్నారు కాబోలు, అదే వస్తుందిలే, రా ఇలా పడుకుందాం. మొహం చెట్లించుకుని విజయ, ఛీ, అది మా మామయ్య దగ్గర. ఎంత ఎంత దగ్గరగా కూర్చుందనుకున్నావు మంచం మీద? ఎంత చెప్పినా అత్త గ్రహించలేకపోతుందని, మామయ్య ఏదో చాలా తప్పు చేస్తున్నాడని, పాపం అత్తని అంతా మోసం చేస్తున్నారని విజయ బాధ. అత్త చాలా మంచిది, కానీ మామయ్య బొత్తిగా చెడ్డవాడు. మర్నాటి పొద్దున్న కూడా చాలాసేపు గదిలోనే పడుకుంది. కొట్లోంచి కాఫీ పొడి తెప్పించి కాఫీ కాచి ఇస్తే తాగింది. 10 గంటలకల్లా అన్నం తింది. 4-5 రకాల గాజులు ఏరి ఇచ్చింది రుక్మిణికి. అదోలా నవ్వుకుంటూ తన చీర సంచిలో కుక్కుని రాత్రి కట్టుకున్న చీరతోనే బయలుదేరింది. నీ చీర అడగమేమత్తా అనాలనుకున్న విజయ నవ్వుతూ అత్తే దాన్ని సాగనంపుతుంటే ఏమీ మాట్లాడలేక చూస్తూ ఊరుకుంది. విజయకి చాలా వరకు జ్ఞానం తెలిసొచ్చింది. అది పెద్ద మనిషి ఆకుల మీద కూర్చున్న గడియ నుంచే దాన్ని ఆరిందాన్ని చేసి అమలకలంతా ఎప్పుడూ మాట్లాడుకునే విషయాలు దాని ముందే ముచ్చటించుకోవటం మొదలుపెట్టారు. ఏమమ్మోయ్ మంగమ్మొదిన, నీ కూతురు సమర్థాడి కూర్చుంది. ఇక ఆలస్యం చేయకుండా అల్లుడిని వెతకాలి. లేకపోతే నీ కూతురు అసలే నెరజాన, ఎవన్నో లేవ తీసుకుని చక్కా పోతుంది. చెణుకు విసిరిందో పేరంటాలు. విజయకి అక్కవరసయ్యే ఓ పడుచుపిల్ల. ఆ పోవటం కాస్త ఈ అత్త కొడుకుతోటే పోవే విజ్జి ఫక్కుమంది. ఆ 3 రోజుల్లోనే విజయకి మొగుడు పెళ్లాల రహస్యాలు, అందుకోసమే లేచిపోవటాలు, కడుపులు తెచ్చుకోవటాలు, భయం కొద్దీ పిల్లల్ని కనిపారేయటాలు, చాటుచాటుగా పరాయి వాళ్లతో తిరగటాలు అన్నీ అర్థమైపోయాయి. రాయుడు మావయ్య కొత్త కొత్త ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తాడో కూడా తెలిసిపోయింది. మరి అత్త ఎందుకు ఊరుకుంటుందో నిజంగా అత్తకి తెలీదు. పేరంటాళ్ల కబుర్లలో రుక్మిణి మాటలు కూడా దొరలకపోలేదు. దానికేం సిగ్గు తల్లి, ఆడపుట్టక పుట్టింది, చీము నెత్తురు ఉన్నాయి. ఎవతైనా మొగుడిని చేతులారా మడో ఆడదానికి అప్పగించగలదు. నేనే అయితే 3వ నాటి కురిపోసుకు సచ్చేదాన్ని. పాడు మొగుడితో ఏం సుప్పడాలి గనక? వాడు బాధ పెడతాడనా ఏమిటి నీ ఉద్దేశం? ఎబ్బే, దీనికి మొగుడంటే తగని గారం. మొదటి నుంచి ఇదే కొమ్ములిచ్చింది. అలాంటి కబురు వింటేనే ఒళ్ళు దహించుకుపోతుంది కదా. రుక్మిణి ఎలా భరిస్తుందో, దాని మంచితనం మెచ్చుకోవాలర్రా. పోదు నీ వేదాంతం నువ్వును, అదేం మంచితనం, వల్లకాటి మంచితనం. అంతా రుక్కు అత్తని ఈసడించుకుంటూ ఉంటే విజయ్కి జాలి వేసింది. పాపం అత్త మాత్రం ఎందుకు అలా చేస్తుంది? విజయకి స్నానం అయినాడు రుక్మిణి ఏవేవో ఫలహారాలు అవి తీసుకొచ్చింది. విజయ 4 రోజులు మా ఇంట్లో భోంచేస్తుంది, పంపొదిన అంది వాళ్ళమ్మతో. మంగమ్మ ఇష్టాన్ని బయటికి కనిపించనీయకుండా, ఈడేరిన పిల్ల, ఇదివరకులా ఎందుకులే రుక్మిణి పొరుగిళ్ల వెంట అని తప్పించుకోవాలనే చూసింది. రుక్మిణి ఊరుకోలేదు. అవునవును వదిన, నా కడుపున ఒక్క ఆడపిల్లైనా పుడితే విజయలాగే పెద్ద మనిషి అయ్యేది పాటికి.
ఆ భాగ్యం నాకు లేకపోయింది. నీ అంత ప్రేమతో నేను చూడలేకపోయినా విజయ్ అంటే నాకు పంచప్రాణాలును. నా చేత్తో దానికి 4 రోజులు వండి పెట్టని కాదనుకో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మరేమీ అనలేక సరేలే వస్తుందిలే అనేసింది మంగమ్మ. విజయకి మొగుడు పెళ్ళాల కబుర్లని తెలిసిపోయాక అత్తతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. మరెన్నో అడిగి తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడూ తనింత పెద్దదానిలాగా ఆలోచించలేదు. విజయ్ని భోజనానికి తీసుకెళ్ళింది రుక్మిణి. అత్తని ఏదో అడగాలనుకుంటూనే 2 రోజులు గడిపింది. 3వ నాడు సాయంత్రం కనుచీకటి పడేవేళ చాకలివాడి కొత్త కోడలు ఎంకి బట్టలు తీసుకొచ్చింది. మూట విప్పి మడతలన్నీ దండం మీద వేసింది. బుట్టలో నుంచి అన్నం గిన్నె తీసి గోడవారగా పెడుతూ, ఈ పూట కాసింత ఊరగాయ ఊట పడేయాలండోయ్ దొరసన్నమ్మగారు అంది. వేవిళ్ళేమిటే నీకు అంటూ వంటశాలలో నుంచి బయటకు వచ్చింది రుక్మిణి. పోండమ్మా సిగ్గుపడుతూ చీడీల దిగువన కూర్చుంది ఎంకి. చీకట్లో దాన్ని దగ్గరగా చూసిన విజయ, అత్త ఎంకి నీ చీరే కట్టుకుందే అంది. రుక్మిణి నవ్వుతూ, అదే నేను చూస్తున్నానులే, ఈ చీర నువ్వు కట్టుకుంటే ఎంచక్కా ఉందేవ్ అంది ఎంకితో. ఆ వెంకటగిరి సన్న జరీ చీర చాకల్ది బిర్రుగా గోచి దోపింది. పైట కొంగు పెడసలా చుట్టి వీపు మీద నుంచి తీసి బుడ్లో గుచ్చింది. వీపు పొట్ట తొడలు నల్లగా నిగనిగలాడుతూ బలిష్టంగా కనిపిస్తున్నాయి. అంత మంచి చీర చాకల్ది కట్టుకున్నందుకు రుక్మిణికి కోపం రానేలేదు. పొలం నుంచి వచ్చిన వెంకట్రాయుడు చీడీల మీదే నిలబడి చాకలి ఎంకికేసి చూశాడు. రుక్మిణికేసి చూపులు మార్చాడు. విజయకేమిటో భయం వేసింది. అత్తకేసి చూడబోయింది. రుక్మిణి పాకలోకి వెళ్తూ, అన్నం వారుస్తున్నాను తీసుకెళ్దు గాని కాసేపు కూర్చోవే ఎంకి అంది. రోజు నువ్వే రారాదటే గుడ్డలు ఇవ్వటానికి అన్నాడు రాయుడు మీసాల మీద చెయ్యి వేసుకుని నవ్వుతూ. ఎంకి సిగ్గుపడుతున్నట్టు తొడల్లో ముఖం దాచుకుంది. నీ మొగుడు కనిపించడమే మానేశాడేమే, పెళ్ళాం వచ్చిందని మమ్మల్ని అందరినీ మర్చిపోయాడా ఏమిటి అంటూ వచ్చింది రుక్మిణి. లేదమ్మగోరు, ఆడికి రేవు కాడే సరిపోతుంది, సందేళ్లకి ఉస్సురంటూ కూకుంటాడు. మీ అత్తకి ఒంట్లో బాగలేదన్నారు, ఎలా ఉంది? అలాగే తిని తినక చత్తా ఉండి బాధపడతా ఉంది. వెంకట్రాయుడు తుండుగుడ్డ కట్టుకుని నీళ్ల కోసం కేకలెట్టాడు. ఒసేయ్ చాకలి పిల్ల, కాస్త ఉడుకు నీళ్లకుండా దక్షిణం వైపు దొడ్లో పెట్టిరా. ఎంకి వెంటనే లేచి కుండ భుజం మీదికెత్తుకుంది. విజయ గుండెలు కొట్టుకున్నాయి భయంతో. ఎంకి పక్క దొడ్లోకి చలాకీగా నడిచిపోయింది. రుక్మిణి అన్నం వార్పు ఎత్తి చాకలిదాని గిన్నె నిండా అన్నం పెట్టి 4 గెరిటల ఆవకాయ పచ్చడి వేసింది. ఓ వారగా పప్పుచారు పోసింది. దొడ్లో నుంచి ఏవో కేకలు. అదే ధ్యాసగా కూర్చున్న విజయ కంగారుగా లేచింది. అత్త ఎంకి కేకలు పెడుతుంది. రుక్మిణి చావిట్లో నుంచి పరిగెత్తింది. గబగబా వెనకే వెళ్ళింది విజయ. గది తలుపులు బార్లా తీసి ఉన్నాయి. ఎంకి గోసి ఊడి కాళ్లకడ్డంగా వేళ్లాడుతోంది చీర. జుట్టుముడి లాగేసినట్టు మొహం నిండా వెంట్రుకలు కమ్ముకున్నాయి. చిన్నపిల్లల నోరు పెద్దది చేసి ఏడుస్తూ, గొప్పోరైతే మాత్రం గొప్పోర్లా ఉండాలి కానీ ఇదేం పని, మానం మర్యాద లేని మనుషులం అనుకున్నారేటి, నా సత్యం బావని తప్పితే మరో ఎదవని ఒంటి మీద చెయ్యి వేయనిస్తానా అంటూ తిట్టుకుంటూ యువతలికి వచ్చేసింది. వేళ్లాడుతున్న చీర ఎగ్గట్టుకుంటూ వీధి వైపు పోబోయింది. ఒసేయ్ ఎంకి, ఎందుకే అంత కోపం, ఒకసారి వెనక్కిరా మాట. చాలే తల్లి, నువ్వు చెప్పావని నీళ్లకుండా తీసుకెళ్లి దొడ్లో దుంచితే గమ్మున మీద పడి కావిటేసుకుంటాడా పెద్ద మనిషి. దురుసుగానే మాటలు విసిరేస్తుంది ఎంకి. రుక్మిణి బ్రతిమాలుకునే ధోరణిలో, తప్పేలేవే, ఏదో పొరపాటు అయిందిలే, కడుపులోనే పెట్టుకో, అన్నం గిన్నెైనా తీసుకెళ్ళు అంటూ వెంటపడింది. వద్దులే, మా మామ వచ్చి తీసుకొస్తాడు, ఆడికే చెప్తాను. మహాకోపంగా చీడీలు దిగిపోయింది దురుసుగా ఎంకి. రుక్మిణి వెనక్కి వస్తూ మొగుడికేసి చొరచొరా చూసింది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంగితం లేకపోతే ఎందుకు, దానికిష్టమో కాదో కనుక్కోవద్దు ముందు. వెంకట్రాయుడు కింది పెదవి మీదికెత్తలేదు. విజయ్కి ఆ ఇంటి పరిస్థితి అంతా జుగుప్సాకరంగా తోచింది. అత్త మీద అసహ్యం ముంచుకొచ్చింది. పెద్ద చాకలి వచ్చి ఏం గొడవ చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అత్తని చూస్తుంటే కాస్త జాలి కూడా వేసింది. అర్ధరాత్రి వరకు ఎదురు చూసినా చాకలాడి జాడలేదు. మర్నాడు పొద్దున్నే చాకలి ముసలిది జ్వరంతో మూలుగుతూ వచ్చి ఏ సంగతి ఎత్తకుండా బట్టలు తీసుకుపోయింది. అత్త, నిన్నో మాట అడిగేదా, మధ్యాహ్నం భోజనాలు ఈ తీరిగ్గా కూర్చున్నప్పుడు అనేసింది విజయ. ఏమిటే అది? సిగ్గుపడుతూనే అడిగింది విజయ. మావయ్య ఇన్ని పనులు చేస్తుంటే నీకు కోపం రాదు? ఏం పనులే, ఎందుకు కోపం? ఎందుకేమిటి, నీ కళ్ళెదురుగానే పరాయి ఆడవాళ్ళని తీసుకొస్తుంటే కోపం రాదు? అలాంటి తప్పు పనులు చేస్తే మగవాళ్ళు ఏం చేస్తే మాత్రం తప్పవుతుంది? ఎక్కడో రహస్యంగా దొంగతనంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని గడిపే కంటే అంత కోరిక ఉన్నప్పుడు నిక్షేపంలా మన ఇల్లు మన వాకిలి మనకి లేవు? మరి నీకు కష్టంగా ఉండదు?
ఎందుకు? నాకు మాత్రం ఏం లోటు జరుగుతోందని? నువ్వుండగా అసలు అలా ఎందుకు తిరగాలి? పరాయి ఆడదాని మీదికి మనసెందుకు పోవాలి? అవకాశాలను బట్టే కోరికలు పుడతాయి. వాళ్ళేం చేసినా తప్పు లేదని 10 మంది అంటారు కాబట్టే వాళ్ళ మనసులు అలా చలిస్తాయి. దొంగచాటుగా పోయే కంటే మనల్ని అడిగే చేస్తున్నందుకు సంతోషించాలి కానీ బాధెందుకు? అదేం మాటత్తా? చిన్నపిల్లలు మట్టి తింటారు. అది ఆ వయసులో సహజమే. మరి అలా వారించకుండా చూస్తూ ఊరుకుంటావా? నేను మాత్రం బొత్తిగా వారించకుండా ఉన్నానా? ప్రయోజనం లేనప్పుడు ఏం చేస్తావమ్మా? నేను నమ్మనత్తా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీకై నువ్వే ఎంతోమందిని ఆహ్వానించావు. నీ చేతులతో వాళ్ళందరికీ వండి పెట్టావు, ముస్తాబులు చేశావు. నీ మనసులో ఏమాత్రం కష్టం ఉన్నా ఇదంతా చేయగలవా? నువ్వన్నట్టు అంత కష్టం కూడా నాకెప్పుడూ కలగలేదు విజయ. ఆయన వచ్చి నన్ను ప్రాధేయపడుతూ అడిగితే నాకెంతో జాలేస్తుంది. పోనీ ఈ మాత్రం సాయం చేయలేనా అనిపిస్తుంది. ఏదో విధంగా ఆయన కోరిక తీర్చాలని ప్రయత్నిస్తాను. ఇంతకన్నా నాకేం తెలీదు. ఇలా చేయడం తప్పే అత్తా. మన శీలాన్ని ఇంత పవిత్రంగా కాపాడుకుంటాం కదా. మరో ఆడదాన్ని అపవిత్రత పాలు చేయటం ధర్మమేనంటావా? నీ పిచ్చి గాని వాళ్ళు మంచివాళ్ళైతే అసలు మన మాట వింటారేమిటే? ఎంత వాదించినా అత్తతత్వం ఏమిటో అర్థం కాలేదు విజయ్కి. సంవత్సరాలు గడుస్తున్నాయే కానీ వెంకటరాయుడు మారలేదు, రుక్మిణి మారలేదు. వాళ్ళ తత్వాలు విజయ్కి అర్థం కానూ లేదు. కాకపోతే వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం బాగా మారాయి. మందు మింగని పూట లేదు, పథ్యం లేని భోజనం లేదు. నిట్టూర్చింది విజయ. మావయ్య ఎంత విలాస పురుషుడైనా అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత అత్తకి ఉంది. ఆ ధర్మాన్ని ఆవిడ పాటించలేదు. ఈనాడు మావయ్య భరించలేని రోగాలతో ఆసుపత్రుల పాలయ్యాడంటే అత్తయ్య కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది అంటే ఎవరేం చేయగలరు? సానుభూతి మాత్రం ఎలా చూపించగలరు? మావయ్య పట్ల అత్తకి ఉన్న ప్రేమ అంత ఉత్కృష్టమైనదే అనుకుంటే అటువంటి మూర్ఖపు ప్రేమ ఏ ఆడది ఏ మగవాడికి చూపించకూడదనే విజయ్ ఉద్దేశం. మావయ్య మరో ఆడదాన్ని తెచ్చుకున్నప్పుడు అత్తయ్య కోపంగా చూస్తుంటే బావురుమని ఏడ్చుంటే చివరి దశలో జీవితంలో ఇద్దరూ సుఖపడేవాళ్లేనేమో. విజయ విజయ గావు కేకలేసుకుంటూ వచ్చాడు సారథి. గబగబా ఎదురు వెళ్ళింది విజయ. సారథికి వెనకే నించున్న రామన్ని చూస్తూ విస్తుపోయింది. ఇదేమిటి, నువ్వెప్పుడొచ్చావురా? ఉత్తరం అందిందని బావ చెప్పాడు. స్టేషన్కి కూడా వచ్చాడు. నేను వస్తున్నానని నీకు తెలీదు? ఆశ్చర్యంగా అన్నాడు రాము. కోపంగా చూస్తున్న విజయని చూస్తూ నవ్వాడు సారథి. చూసావా నా జాలరి ప్రేయసిని ఎంత బ్యూటిఫుల్గా. చాలుగాని కట్టిపెట్టండి. కాళ్ళు విరక్కుండా తప్పించుకున్నారు. ఇద్దరి సంభాషణ అర్థం కాక తెల్లబోయాడు రాము. లోపలికి పోతున్న విజయ్ వెనకే వెళ్తూ గొంతు తగ్గించి, విజ్జి, ఇందాక నిజంగా కోపం వచ్చేసింది కదూ నీకు? నా మాటలన్నీ నమ్మేశావు కదూ అంటూ గుసగుసలాడాడు ఉండబట్టలేక. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.